హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక వీక్ అయిపోయిందనమాట స్టవ్ క్లీన్ చేసి. అందుకని ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. అయితే నా లైఫ్ స్టైల్ని మీతో షేర్ చేశాను. అందరిలాగా అయితే ఉండదు, కొంచెం రొటీన్గా అయితే ఉండదు, ఎంతో కొంత డిఫరెంట్గా అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా చేస్తారు, ఎలా హ్యాండిల్ చేసుకుంటారని చెప్పి నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను కదా, ఇది చూపిస్తూ నా వ్లాగ్ అయితే చూపిస్తూ మీతో షేర్ చేస్తాను, వింటూ ఉండండి. అయితే అందరూ ఒకే చోట ఉండి, అంటే సొంత ఇల్లు ఎక్కడుంటే అక్కడే ఉంటారు కదా, అత్తగారిల్లే కానీ అమ్మవారిల్లే కానీ ఎక్కడుంటే అక్కడే ఉండి కాలం అయితే గడిపేస్తూ ఉంటాం కదా. కానీ నేనైతే అలా కాదు. మా వారికి అయితే ఒక చోట అనేది డ్యూటీ ఎప్పుడు ఉండదన్నమాట. అంటే ఒక 2 ఇయర్స్కి కానీ 3 ఇయర్స్కి కానీ 4 ఇయర్స్కి కానీ మేము చేంజ్ అవుతూనే ఉంటాము. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ప్లేస్ అనమాట. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఒక 4 ఇయర్స్ వరకు. బాబు పుట్టి ఒక 3 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మా ఇంటి దగ్గర ఉన్నాను. అక్కడ 4 ఇయర్స్ ఉంటే నాగర్ కర్నూలులో ఒక 2 ఇయర్స్ ఉన్నాను. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కామారెడ్డి అయితే వచ్చాను. ఇక్కడ కూడా ఇంకో 2 ఇయర్స్ ఉండబోతున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ వేరే చోటకైతే వెళ్ళాల్సిందే. అది కూడా ఎక్కడికి వెళ్తాను ఏంటని చెప్పేసి చెప్తాను వీడియోలోనే. అంటే ఈ వీడియోలో కాదు, మీకు రాబోయే కాలంలో అయితే అప్డేట్ ఇస్తాను. అయితే ఇన్ని చోట్లకు మారాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అసలు నార్మల్గానే ఒక ఇల్లు షిఫ్టింగ్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మన ప్యాకింగే కానీ క్లీనింగే కానీ అది మెయింటెనెన్సే కానీ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళే విధానం కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ నేనేం చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి చెప్తాను, వింటూ ఉండండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ అలాగే పెద్ద వస్తువులు మంచాలు అలాంటివి సోఫాలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా వదిలేసేసి శాంతం ఇక నార్మల్ లైఫ్లో అయితే లీడ్ చేస్తాను. అంటే ఎలాగంటే ఒక ఫ్రిడ్జ్ లేకుండా ఏసీ లేకుండా కనీసం మంచం లేకుండా సోఫా లేకుండా ఇలా అయితే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నమాట. అంటే ఎన్నిసార్లు మారేటప్పుడు ఎలా ఉంటుందంటే మనకి షిఫ్టింగ్ అంటే ఎంత కొంత ఎక్కువగానే మనీ అయితే మనకి అయిపోతుంది అనమాట. అంటే పక్కూరు నుంచి పక్కూరికి కూడా కాదు. ఇప్పుడు ఏపీలో ఉంటే ఒకసారి హైదరాబాద్లో ఉంటారనమాట. అలాగా అంటే ఏపీ నుంచి హైదరాబాద్కి ఇన్నిసార్లు షిఫ్టింగ్ చేయాలంటే చాలా మనీ అయితే వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని నేనేం చేస్తానంటే ఇవి లేకుండా నా అవసరాలను తీర్చుకోవటం అయితే అలవాటు అయిపోయింది. నాకు ఉన్నాయి అందరిలాగే ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఏసీ ఉంది, పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసుకొని ఇక్కడ వచ్చి ఇక కింద పడుకుంటాను. అలాగే ఫ్రిడ్జ్ లేకుండా గడిపేస్తాను, చేతితో బట్టలు ఉతుక్కుంటాను. ఇక అలాగ రొటీన్ అయితే అయిపోతుంది. ఇక మా తోటి వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటారు కానీ నాకెందుకో మనం ఇప్పుడు డబ్బులు అనేది మనం సేవ్ చేయడం కోసం అని చెప్పే మన పుట్టినూరు వదిలేసి ఇంత దూరం వచ్చేసి అయితే మనం పని అయితే చేసుకుంటాము. ఇక దానికోసం అని చెప్పేసి మన వస్తువుల కోసం ఈ మనీ అయితే వేస్ట్ చేయాలని అనిపించదు. కానీ ఎప్పుడు కూడా నాకు ఇవి లేవు అన్న ఇబ్బంది అయితే రాలేదన్నమాట. ఇక అలా సాఫ్ట్గానే మొత్తం కాలం అయితే గడిచిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ఉంటే ఏంటంటే వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. నేనున్న 2 ప్లేస్లు కూడా కొంచెం అన్న అడవి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక అలా ఉండడం వల్ల చాలా కూలింగ్గానే ఉంటుంది. మనకి విజయవాడలో ఉన్నంత వేడి ఉక్కపోత ఇక్కడ ఏం ఉండదు, చాలా చల్లగా ఉంటుంది. కూరగాయలు కూడా మినిమము 2-3 డేస్ అయితే ఆగుతాయి, పాడవు అనమాట. ఇక నేనేంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు కూరగాయలు ఫ్రెష్గా వస్తాయి, ఇక ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను. ఇక గిన్నెలు గరిటెలు ఇవన్నీ వీటితో పాటన్నా షిఫ్టింగ్ చేయాల్సిందే కదా అని చెప్పేసి అనుకుంటారు. ఇక నేనేం చేస్తానంటే నాకు కావాల్సినన్ని వరకే గిన్నెలు కానీ సట్లు కానీ కూర వండుకునే సామాన్లు కానీ తినే పళ్ళాలు కానీ ఇవన్నీ
ఇవన్నీ మాకు కావాల్సినంత మటుకే తెచ్చుకుంటాను. మేము ముగ్గురు ఉంటాము. నా బాబుకు సరిపడాయి నేను తెచ్చుకుంటాను. నా భర్తకి నాకు సరిపడా తెచ్చుకొని అలా యూజ్ చేసుకుంటాను. ఇక వాటితోనే యూజ్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే మనకి రుద్దుకోవటం పెట్టుకోవటం అలా కొంచెం కష్టం అవుతుంది కానీ తప్పట్లేదు అలాగా. ఇక నేనైతే ఇలాగ రొటీన్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఉండేవి చాలా కొన్ని గిన్నెలే కదా, ఏ వంట చేసినా ఏం చేసినా సరే ఆ గిన్నెలన్నీ వచ్చేసి షింక్లో పడిపోతాయి. మళ్ళీ అవి వెంటనే క్లీన్ చేయకపోతే నాకు తర్వాత చేసుకునే పని కోసం చెప్పి ఇక గిన్నెలు అనేవి ఉండవు అనమాట. అలాగా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. కానీ ఇక ఆకుంటే ఇక ఓపీ చేసుకొని ఎప్పుడు రుద్దుకుంటూ ఉంటే పెద్ద అనిపించదు అనమాట. ఇక ఈ లైఫ్ అనేది నాకు అలవాటు అయిపోయింది. కాకపోతే ఈ వర్షం వచ్చినప్పుడు అలాగ మాత్రం కింద పడుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఆ ఒక్క ఇబ్బంది తప్పించి ఇంకా నాకైతే ఏ ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్తో అసలు అవసరమే రాలేదనమాట ఇప్పటి వరకు. ఒకవేళ వచ్చినా సరే పక్కన ఎవరినన్నా అడిగినా కింద ఓనర్స్ని అడిగినా కానీ పెట్టుకుంటారనమాట. ఇక అలాగా షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇక ఇక్కడ వచ్చేసి వర్షం అయితే పడుతుంది ఫుల్గా. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇక వాడికైతే కావాల్సినవన్నీ అయితే సమకూరుస్తాము ఎక్కడికి వెళ్ళినా సరే. మనమంటే ఇక ఎలాగోలా సర్దుకొని ఉంటాము. పిల్లోడు కదా, ఇక వాడికైతే అంటే వాడికి చెప్పే విధానంలో చెప్తే అర్థం చేసుకుంటాడు. మారం కూడా చేయడు అనమాట. ఇక కాకపోతే కొన్ని నాకే ఉసూరు అనిపించింది అనమాట. వాడు పాపం వాడికి కావాల్సినవన్నా ఇవ్వాలి కదా, మేము ఎలాగో ఇలాగ ఉంటున్నాము. ఇక వాడైతే అర్థం చేసుకునేవాడు కాదు కదా అని చెప్పేసి వాడికి కావాల్సినవన్నీ అయితే సమకూరుస్తాను. ఇంకా అలా అయితే నేను లీడ్ చేస్తాను. ఇవన్నీ అలా షిఫ్టింగ్ చేసుకుంటానంటే గిన్నెలు అవన్నీ మేము వచ్చేటప్పుడు కార్లో వస్తాం అనమాట. నా కార్లో సరిపడేనన్ని గిన్నెలు మాత్రమే తెచ్చుకుంటాను. ఇక నాతో పాటు టేబుల్ ఫ్యాన్ అయితే ఎప్పుడూ ఉంటుంది అనమాట. అది నా ఫేవరెట్ ఫ్యాను. మా అత్తయ్య అయితే కొనిచ్చారు దాన్ని. ఇక దాన్ని అయితే ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. పై ఫ్యాన్ అయితే వేసుకోను అనమాట, సీలింగ్ ఫ్యాను. అంటే ఇప్పుడు నేను ఉండేది ఒక్కదాన్నే ఇంట్లో. బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఉండేది నేను ఒక్కదాన్ని. ఇక నాకు ఏ రూమ్లోనూ ఫ్యాన్ ఉన్నా లేకపోయినా నాకైతే వాటితో సంబంధం ఉండదు. ఉన్నా లేకపోయినా నాకు ఒకే విధంగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా సరే ఈ టేబుల్ ఫ్యాన్ అనేదే యూస్ చేస్తాను. ఇక మేము ఉండేదల్లా పెంట్ హౌస్ల్లోనూ పైన ఉండే స్టేర్లోనూ ఉంటాం కాబట్టి మాకు పెద్ద ఏమీ ఇదే అనిపించదు అనమాట. ఇక అందుకని చెప్పి నాకు టేబుల్ ఫ్యాన్ ఎనీ టైం నేనైతే నాతో పాటే తెచ్చుకుంటాను. ఇక ఏది మర్చిపోయినా సరే దాన్ని అయితే మర్చిపోను అనమాట. ఇక ఇవన్నీ ఇక మా కార్లో సరిపడినన్ని మాత్రమే తెచ్చుకొని యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇక ఇదైతే నా సండే కాదు, సండేనే. సండే వ్లాగ్ అయితే తీసాను, మర్చిపోయాను నేను. ఇక ఇక్కడ వచ్చేసి ఎగ్ బజ్జీ అయితే వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. హోటల్ స్టైల్లోనూ బయట బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా, అలా వచ్చాయన్నమాట. ఈ ఎగ్ బజ్జీతో పాటు పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసాను. ఇక నైట్కి అయితే డిన్నరు స్నాక్ మొత్తం అదే అనమాట. లేట్ అయిపోయింది అప్పటికి. ఇక అందుకనే రైస్ కూర అలాంటివి ఏం చేయలేదు. ఇక ఉదయం కూర అయితే ములక్కాయ ఉల్లిపాయ టమాటా చేస్తాను, అది ఉంది, కావాలంటే తినేసేయచ్చు. ఇక నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియోని కూడా ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటో నాతో షేర్ చేసుకోండి. కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.